ఇవాళ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా నిరాశపరిచిన విషయం. పర్సనల్లీ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్కి ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇవాళ మెగా ఆక్షన్. ఎందుకంటే డేవిడ్ వార్నర్ అన్సోల్డ్. ఏ టీం కూడా ఏ ఫ్రాంచైజీ కూడా డేవిడ్ వార్నర్ని కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. అయితే డేవిడ్ వార్నర్ ఏమన్నా కింది స్థాయి ప్లేయరా అంటే కాదు, ఈజ్ ఎ ఛాంపియన్ ప్లేయర్. ఒకనొక టైంలో ఐపీఎల్ని ఏలిన వ్యక్తి అని చెప్పుకోవాలి. ఐపీఎల్ వ్యూవర్షిప్ పెంచిన వ్యక్తి డేవిడ్ వార్నర్. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో అలాంటి ప్లేయర్ ఇప్పుడు అన్సోల్డ్ కావడం పట్ల చాలా మంది ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ఫ్యాన్స్ అయితే చాలా బాధ పడుతున్నారు. అదైతే వాస్తవం. ఒక్కసారి డేవిడ్ వార్నర్ గణాంకాలు, ఐపీఎల్ గణాంకాలు చర్చించుకుందాం. ఆ గణాంకాలు విన్న తర్వాత మీకే తెలుస్తుంది డేవిడ్ వార్నర్ ఎలాంటి ఛాంపియన్ ప్లేయర్. 2009లో డేవిడ్ వార్నర్ ఐపీఎల్ డెబ్యూ చేశాడండి. మొత్తం 184 మ్యాచ్లు ఆడాడు. చేసిన పరుగులు మొత్తం ఐపీఎల్ అన్ని సీజన్స్ లో కలిపి 6565 పరుగులు. అయితే 2016 సీజన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయిన సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2016 సంవత్సరమే సన్ రైజర్స్ హైదరాబాద్కి డేవిడ్ వార్నర్ ట్రోఫీ అందించాడు. అలానే ఆ 2016 సీజన్లోనే హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. మొత్తం 848 పరుగులు చేశాడు ఆ ఒక్క సీజన్లోనే, 2016 సీజన్లో డేవిడ్ వార్నర్. అలానే ఐపీఎల్ కెరీర్లో మొత్తం హైయెస్ట్ స్కోర్ డేవిడ్ వార్నర్ది 126 పరుగులు. ఒక T20 మ్యాచ్లో 126 పరుగులు అంటే ఆషామాషి విషయం కాదు. ఇక డేవిడ్ వార్నర్కి ఐపీఎల్లో బ్యాట్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందయ్యా అంటే 2021 సంవత్సరం నుంచి బ్యాట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే టీం లో పర్ఫార్మెన్స్లో ఉన్నప్పుడు కావ్య మారన్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ ఆయన కెప్టెన్సీ నుంచి తొలగించడం జరిగింది. దాని తర్వాత ఏకంగా టీం నుంచే తీసి పక్కన పెట్టారు. అయినా కానీ టీంకి ఒక మెంటర్ లాగా, టీమ్ మేట్స్ అందరికీ ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా డేవిడ్ వార్నర్ పనిచేశాడు. ఆఖరికి డ్రింక్స్ కూడా అందించాడు ప్లేయర్స్కి. సో అలాంటి బ్యాట్ ఫేస్ కూడా చూసాడు. అయినా కానీ ఇప్పుడు ఐపీఎల్ వదిలిపెట్టలేదు. దాని తర్వాత వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆ ఫ్రాంచైజీలో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ కనబరచకపోవడంతో ఇప్పుడు ఏ టీం కూడా ఫ్రాంచైజీ కూడా ఆయన తీసుకోలేదు. పర్సనల్లీ డేవిడ్ వార్నర్ తీసుకోకపోవడం పట్ల నీ అభిప్రాయం ఏంటి? మోస్ట్ డిసప్పాయింట్ థింగ్ అసలు ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం మీద మళ్ళీ డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్లోకి వస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు అనుకున్న మూమెంట్లో అన్సోల్డ్ అనే మాట అసలు తీసుకోవడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్, మంచి మెంటర్, టీంలో ఎవరైనా లోలో ఉంటే వెనక నుంచి సపోర్ట్ ఇచ్చే వ్యక్తి, దాంతోపాటు మన తెలుగు ప్రేక్షకుల్ని, మొత్తంగా మన ఇండియన్ ప్రేక్షకుల్ని తన రీల్స్తో, తన యాటిట్యూడ్తో మనల్ని అందరిని ఆకట్టుకునే వ్యక్తి. జనరల్గా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంటే స్లెడ్జింగ్కి పాల్పడుతూ ఉంటారు. ఎక్కువ మన వాళ్ళందరూ పాకిస్తాన్ తర్వాత మన వాళ్ళు ఎక్కువ తిట్టుకునేది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని. ఎందుకంటే వాళ్ళు స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు, మన వాళ్ళని కొద్దిగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు, రెచ్చగొడతా ఉంటారు. కానీ అలాంటి బేషజాలకు పోకుండా టీంలో ఏ స్థానం ఇచ్చినా కానీ ఆదుకోవడంతో పాటు అండగా ఉంటూ ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్కి ఒక కీ ప్లేయర్ లాగా కాకుండా ఎస్ఆర్హెచ్కి బ్యాక్ బోన్ లాగా మారిన వ్యక్తిని ఈరోజు అన్సోల్డ్ అనే మాట తీసుకోలేకపోతున్నాను. అయితే ఫిట్గా లేదంటే ఫిట్గా ఉన్నాడు, వికెట్ల మధ్య తుఫాన్లో పరిగెడతాడు కదా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్సోల్డ్ అంటే ఒక ఐపీఎల్ ఫ్యాన్స్కి, డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ మన తెలుగు ఫ్యాన్స్ చెప్పుకున్నట్టే నిరాశ కలిగించే విషయం. ఇక డేవిడ్ వార్నర్ అన్సోల్డ్ అవడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. చూద్దాం